హలో అందరికీ, ఇవాల్టి మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ టమోటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందుకోసం నేను ఈ కప్పుతో 3 కప్పుల రైస్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు కొత్తిమీర, అలాగే మీడియం సైజ్ టమోటాలు ఒక 5 కట్ చేసి వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకొని 1 కప్పు ఎర్రగడ్డ ముక్కలు అలాగే కరివేపాకు వేసి ఎర్రగడ్డ ముక్కలు బాగా వేగిన తర్వాత బిర్యానీ ఆకు, కొద్దిగా కసూరి మేతి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను ఇందులోకి యాడ్ చేసుకొని చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని పచ్చివాసన లేకుండా ఇందులోని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా వేగిన తరువాత మన దగ్గర సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా, లేకపోతే మ్యాగీ మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా రైస్కు చక్కటి ఫ్లేవర్ని ఇస్తుంది. ఈ విధంగా చక్కగా వేగిన తరువాత ఇప్పుడు మనము ఇందులోకి ఎసురు వేసుకుందాం. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలా మనం 3 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల వాటర్ని వేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఎసరుని మరగనివ్వాలి. ఎసరు బాగా మరిగిన తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ ఆరిన తరువాత మూత తీసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమోటా రైస్ రెడీ. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.